ఈ సినిమాతో పరిచయం అయ్యి ఆడియన్స్ నుంచి చేసి ప్రతి డైలాగ్కి ఆడియన్స్తో చప్పట్లు కొట్టించుకున్న ఈ సినిమాతో కొత్త హీరో కాదు, చాలా మంచి హీరో అనిపించుకొని అందరితో చాలా చాలా అప్రిషియేషన్ పొందుతున్న హరీష్ మీతో ముచ్చటిస్తారు. ముందుగా శేషు గారు మాట్లాడతారు. పత్రికా సంపాదకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మా రాజుగారి పట్టుదల, జయా మేడం గారి కృషి, ఫ్యామిలీస్ అంతా చూసి ఏమండి ఈ సినిమాలో మాకు పెరుగు మాత్రం అదిరిపోయిందండి. షూటింగ్ అవుతున్నంతసేపు అదే పెరుగన్నం, ఆ పెరుగన్నం మాత్రం చాలా బాగుంది. తిండి మర్చిపోలేం, ఈ సినిమాని మర్చిపోలేం. నిజానికి ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుంది. యూత్ అయితే హీరో గారి స్టెప్పులకి ఏళ్ళేస్తున్నారా, చాలా బాగుంది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు, అందులో అవకాశం మాకిచ్చినందుకు జయా మేడం గారికి అలాగే రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా ఇంకా బాగా విజయవంతం కావాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా కెమెరా వర్క్ అదిరిపోయిందండి. ఆయన కూడా పర్టికులర్గా చెప్పాలి, ఒక విచిత్రమైన కెమెరాతో చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వారికి కూడా. మిత్రులందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇది మన బిఏ రాజు గారి సినిమా కాబట్టి ఈ సినిమా ఇంత మంచి హిట్ అయినందుకు, చేసినందుకు ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. మనం పలుసార్లు కలిసాం మనం ప్రెస్ మీట్లో, అప్పుడు మా టీం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు సినిమా గురించి ఒక మాట. మనం ప్రస్తుతం ఉన్న ఈ అపార్ట్మెంట్ కల్చర్లో 4 గోడల మధ్యన ఉంటున్నాం, నలుగురితో కలిసి ఉండడం లేదు. జీవితంలో ప్రతి మనిషి ఒక నలుగురు ఉండడం మంచిది, ఒక నలుగురితో మంచిగా ఉండాలి అని వింటూ ఉన్నాం. ఎందుకంటే చివరిన మన కాటికి తీసుకెళ్ళిపోతే ఆ నలుగురే కాబట్టి. కానీ మనం 4 గోడల మధ్యన 4 ప్రాణాలు లేని యంత్రాలతో యంత్రంగా బతుకుతున్నాం. అది టీవీ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, మీరు వాడే మొబైల్ అవ్వచ్చు. అది కాదు జీవితం అంటే. నలుగురితో కలిసి ఉండాలి అని ఒక అద్భుతమైన పాయింట్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం మేడం. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో ఈ సినిమా హీరో హీరోయిన్లు గురించి ఒక మాటలో, ఇద్దరికిద్దరు పోటాపడి యాక్ట్ చేయడం జరిగింది. ఒక డ్యాన్స్ మాస్టర్ డైరెక్ట్ చేస్తే సినిమాలో డ్యాన్సెస్ అద్భుతంగా ఉంటాయి. ఒక ఫైట్ మాస్టర్ డైరెక్ట్ చేస్తే ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది అనేది దీంట్లో చాలా పక్షపాతం ఆడారు. చాలా అద్భుతంగా ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోయిన్ క్యారెక్టరేషన్స్లో ద నెంబర్ 1 క్యారెక్టరేషన్ అండి ఇది. భానుమతి కుర్రాళ్ళ మధ్య కాదు, అందరి మధ్య కూడా, హీరో మధ్య కాకుండా అందరి మధ్య కూడా పోగొట్టిస్తుంది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ భానుమతి. మా హీరో గురించి ఫస్ట్ సినిమా అన్నట్టు ఎక్కడా లేదు. ఆయన డ్యాన్సెస్ అయితే ఏంటి, మామూలుగా చాలా జోబియల్గా ఉంటారు ఆయన. ఆ జోబియల్గా స్క్రీన్ మీద చూడటం నాకైతే కొత్తగా అనిపించలేదు. కానీ ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం నిజంగా అద్భుతంగా చేశారు. సో హార్టీ కంగ్రాచ్యులేషన్స్. జయా సార్, జయా మేడం అండ్ రాజు సార్ టాలీవుడ్కి ఒక మంచి హీరోని పరిచయం చేశారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇంత మంచి సినిమాలో ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా వసంతమ్మ గారు కానీ, మా డిఓపి సుబ్బారావు గారికి కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మురళి గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మీ అందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ మీడియా నుంచి వచ్చిన మిత్రుడినే సార్. నాకు ఫస్ట్ సినిమాతోటే ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన జయ మేడంకి అండ్ బిఏరాజ్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అయితే ఇది ఒక జిలేబీ లాంటి సినిమా. ఎంత స్వీట్గా ఉంటుందంటే డయాబెటీస్ పేషెంట్ కూడా తినాల్సిన జిలేబీ సినిమా. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మొత్తం మన ఫ్యామిలీకి ఆకట్టుకునే సినిమా ఇది. అవును మేడం.
జిలేబీ ఎన్నిసార్లు పెట్టినా తింటూనే ఉంటాను మేడం. కానీ ఆ టీసీను నేను మొంగడుకునే సీన్ చూస్తే అసలు చాలామంది నిన్న ఎంతమంది కాల్ చేశారంటే అసలు వాట్సాప్ నిండా అవే ఆ ఫోటో తీసి పెట్టారు. చాలా అద్భుతంగా వండింది. ప్లస్ నాకు ఇలాంటి అవకాశం అసలు నాకు నిన్న చూస్తుంటే నాకు కళ్ళ పొంటి నీళ్ళు వచ్చేసాయి. అలాంటి సీన్ను ఇచ్చినందుకు మేడం థ్యాంక్ యూ. ప్లస్ ప్రార్థిస్తానే సాంగ్ నిన్న మొత్తం యూత్ దానికి వీలరు విజిల్స్ అసలు అదుర్సండి. ఎంతగా ప్రమోట్ చేశారంటే రాజుగారు ఎంతగా ఇష్టపడి మా మేడం గారు ఎంత కష్టపడి చేశారో ఆ సినిమాని అంత కష్టపడి మీరు కూడా ప్రమోట్ చేశారు, సినిమాని హిట్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా చేసినప్పుడే కాకుండా సినిమాకి వెళ్ళి చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ, చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్తో పాటు చూసాం కదా, మేము చేసినప్పుడు మాకు బాగా అనిపిస్తుంటుంది, ఎప్పుడు చూస్తూ ఉంటుంటాం. కానీ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు వేసే విజిల్స్, వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఫ్యామిలీ పిల్లలు అనమాట. మేడం గారు ఏంటంటే ఒక విలువ అనమాట. ఇప్పుడు మనకి ప్రస్తుతం సమాజంలో ఏవైతే కొరడిపోతున్నాయో, ఎటువంటి సినిమాలు రావట్లేదో, ఎటువంటి సినిమాల మీద ఎక్కువ మంది దృష్టి చూపిస్తున్నారో వాటి మీద కాకుండా సమాజంలో విలువల మీద ఎంతో అద్భుతంగా అనమాట అండి. చాలా అద్భుతంగా తీశారు. అసలు అది చూడకపోతే మిస్ అయినట్టు. ఈసారి కనుక ఇది ఇటువంటి సినిమా చూడకపోతే మిస్ అయినట్టు. ఎందుకంటే ఇవి రేర్గా వస్తుంటాయి, రేర్గా తీస్తుంటారు కూడా. ఇటువంటి సినిమా మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు మరి పెద్ద వాళ్ళు వస్తుంటాయి తప్ప ఇటువంటి రావు. కాబట్టి ఎంతగా ఆదరిస్తే అటువంటి సినిమాలు డైరెక్టర్ తీస్తారు, ప్రొడ్యూసర్ కూడా వాటికి సహకరిస్తారు. కాబట్టి చాలా మంచి సినిమా తీశారండి. ఇంకా ఎప్పటికీ ఆదరిస్తారు కూడా, ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇది డైరెక్ట్గా సినిమా స్టోరీ ఏంటంటే మొత్తం ఫీల్ కానీ టోటల్ ఏంటంటే ఎవరన్నా అంటే సినిమాలోకి వెళ్ళిపోతాం అన్నట్టుంది. అంత ఫీల్ అనమాట అండి. చేసిన నాకే మూవీలోకి వెళ్ళిపోయానమాట. మూవీ చూస్తూనే ఉన్నాను నేను. అలాగే ఈ సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ కొత్త అని అనిపించారు. అసలు వాళ్ళ డ్యాన్స్ కానీ, వాళ్ళ యాక్షన్ కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళు నిజంగా అంటే రియల్గా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఆ కెమెరా విధానం కూడా అసలు తీసే విధానం కూడా బాగుంది. తర్వాత డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అసలు వెళ్తూ అసలు ఎలా కట్టించారంటే అసలు వీళ్ళకి కొత్త అనిపించారు. అసలు నాతో పాటు మా ఫ్రెండ్స్ మా అన్నయ్య కూడా వచ్చారు. అసలు కొత్త అంటే కొత్త కాదు కదా, ఇంత బాగా కట్టిన డ్యాన్స్ అసలు ఇంత బాగా వేస్తున్నారు, అసలు మామూలుగా అయితే అన్నారు. అసలు చాలా బాగా చేసి చెప్పారు. అలా అందరికీ నమస్కారం. నిన్న రిలీజ్ అయిన వైశాఖం మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేడం ఈ సినిమా ఇచ్చినప్పుడే నాకు ఒక ప్రామిస్ చేశారు, గ్యారంటీగా మీకు హిట్ ఇస్తాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎవరైనా సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేస్తారు, మ్యూజిక్ చాలా బాగుంది, తర్వాత మిగతా క్రాఫ్ట్లన్నీ మాట్లాడతారన్నారు. ఈరోజు చాలామంది అలాగే మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఎందుకంటే నిన్న మార్నింగ్ సంజయ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ఒక కొత్త హీరోయిన్ ఉన్నప్పటికీ ఒక పాట స్టార్ట్ అవుతానే నేల బెంచి నుంచి విజిల్స్ మొదలయ్యాయి. ఇంత మంచి సినిమా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఇంకా అంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, రాజు గారు, జయ మేడం, తర్వాత హరీష్, అవంతిక. ఎందుకంటే ఒక కొత్త వాళ్ళతో సినిమా తీయటం గొప్ప విషయం కాదు, చాలామంది తీస్తున్నారు. బట్ ఇంత బాగా ప్రమోట్ చేసి ఒక పెద్ద సినిమాకి ఈక్వల్గా ప్రతి సెంటర్లోనూ సినిమా పడేటట్టు ఇన్ని థియేటర్లు రిలీజ్ చేసి ఒక మంచి టాకు, ఆ టాకు నిలబెట్టే ప్రయత్నం ఇంకా కంటిన్యూ చేస్తా, ఇంకా పెద్ద సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. రాజు గారికి నిజంగా సార్ చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. మీరు పెద్ద సినిమా తీయాలి, బాగుండాలి. థ్యాంక్ యూ. ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు అండ్ నమస్కారాలండి. బేసిక్గా నిన్నటికి ఒక సంవత్సరం క్రితం ఆపిన శ్వాసని నిన్న పీల్చుకున్నాం ఫైనల్గా. గట్టిగా అంటే ఒక గట్టి శ్వాసతో మళ్ళీ అద్భుతంగా ఫైనల్గా యాక్చువల్లీ వీఆర్ హియర్ అండి విత్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. రాజు గారు నిజంగా గ్రేట్ అండి మీరు. మేడం సూపర్ అండి. యాక్చువల్ నిన్న మార్నింగ్ షోకి నిన్న కూకట్పల్లి శివపార్వతికి వెళ్ళానండి. నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే మాస్ సపోర్ట్. యాక్చువల్లీ ఆ రెస్పాన్స్ అక్కడి నుంచి ఉంటుందని అనుకోలేదు. బేసిక్గా క్లాస్ అనుకున్నాం మేము, కానీ ఊర మాస్ లాగా తేలింది అక్కడ సిచ్యువేషను. సో సినిమా మొత్తం ఫస్ట్ నుంచి అది ఫిల్ అయిపోవడం కాకపోతే అక్కడి నుంచి విపరీతంగా విజిల్స్ అండ్ మంచి రెస్పాన్స్.
అది చూసి నాకు చాలా ఆనందం వచ్చిందండి. సో దాంతో మాకు అర్థమైంది ఏంటంటే మేము ఒక మాస్ సినిమా తీసాము, నాట్ ఓన్లీ క్లాస్, ఇది మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో జయ గారు ఎంత క్లాస్ సినిమా తీద్దామనుకున్నా అది మాస్ సినిమాగా మారింది. సో ఆ రెస్పాన్స్ చాలా బాగుంటుంది అనేది అర్థమైంది నిన్నటితో. ఎనీవే ఒక విషయం మాత్రం నిజంగా బాగా కృతజ్ఞతలు చెప్పాలండి మేడంకి అండ్ రాజు గారికి. అందరినీ కొత్త వారిని తీసుకుని ఎక్కడ ఎటువంటి అంటే నవ్వే డేస్ యాక్చువల్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లాట్ ఆఫ్ క్రోర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అంటే మనీ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సినిమా అంటేనే. సో అలాంటి దాంట్లో ఎవరైనా బేసిక్గా ఎవరైనా కొంచెం మార్కెట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కనుక నోన్ ఫేసెస్, ఈజీ మార్కెటింగ్ ఉంటుంది అనుకునే వాళ్ళని తీసుకుని సినిమా చేయడం అనేది సర్వసాధారణం. మ్యాక్సిమం అందరూ చేస్తున్నదే. అది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది కానీ, లేకపోతే కొత్త వాళ్ళతో ప్రయోగం చేయడం అనేది కానీ నాటే జోక్ అండి. ఇది కోట్ల రూపాయలతో కూడుకున్న విషయం. అలాంటి దాన్ని సైతం వాళ్ళ దగ్గర అంటే బేసిక్గా మన బిఆర్ రాజు గారి దగ్గర ఒక 100,000 థియేటర్లు ఏమి లీజులో లేవు. అలాగే జయ గారి ఒక పెద్ద బిగ్ స్టార్స్ని పెట్టుకుని సినిమాను తీయలేదు. సో అలాంటి సందర్భంలో అంటే ఇవాళ 100,000 థియేటర్లని కమాండ్లో పెట్టుకుని ఒక సినిమా తీసి, అది ఏ సినిమా అయినా సరే మన ఇష్టం, మన కమాండ్ ఉంది, ఐ హ్యావ్ ద గట్స్ అనేది అనుకునే సమయాల్లో కూడా ఎటువంటి అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ వైపుగా కానీ, లేకపోతే ఒక థియేటర్లని కమాండ్ చేసే విధంగా కానీ, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి తీసుకునే విధంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ వీళ్ళు చేసిన ఆ ఛాలెంజ్ కానీ, ఆ ప్రయోగం కానీ, ఆ ఛాన్స్ ఇవ్వడంలో కానీ కొత్త వాళ్ళకి చాలా అద్భుతం అండి. అసలు అంటే నేను మాటల్లో చెప్పలేనిది. బేసిక్గా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఈవెన్ ఆడియన్స్కి తెలుసు, అందరికీ తెలుసు కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏమేమి ఫేస్ చేయాలి, ఆ తర్వాత అసలు రిలీజ్ సిచ్యువేషన్స్లో ఎన్ని రకాల ప్రలోభాలకి ఇదవ్వాల్సి వస్తుంటుంది అనేది ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసండి. ఫ్రాంక్గా చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్లు రావడం కాదండి, రాకపోవడం కాదండి, వస్తున్నారు, చేస్తున్నారు. చాలా తక్కువ మంది అంటే 100 మంది ప్రొడ్యూసర్లు వచ్చి ఒక సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ కనపడతలా ఏమైపోతున్నాడు అంటే అంతలా వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ అని పెట్టి ఉన్నాయి లేని అప్పులు చేసి సినిమా చేసిన తర్వాత సామాన్యంగా ఒక సినిమా స్క్రీన్ మీద కంటే ట్రాక్ పైకి ఎక్కడానికి ఊరికినే వచ్చేదండి. అది చాలా చాలా విషయాల తర్వాత ఎక్కుద్ది. సో అలాంటి సినిమాని రిలీజ్ చేయాలి అంటే వాళ్ళ ఆస్తులను అమ్ముకున్నైనా సరే సినిమా తీయగలిగారు. కానీ అలాగే సినిమా బాగుంది అంటే బాగోలేదు అంటే అనేది కాకుండా సినిమా రిలీజ్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయండి. నాకు తెలిసిన అంటే నేను ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా అంటే 15 సంవత్సరాల నుంచి ఆ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే రిలీజు ఇలాంటివన్నీ ఒకలా అంటే నాకు సంబంధం లేని ఐ మీన్ టు టెక్నాలజీ నా అట్లా మనం టచ్ చేయకూడదు, ఎందుకు మనకు తెలియని దాని గురించి ఎందుకు అని అనుకున్నాం. అంటే బేసిక్గా బిజినెస్ అండ్ టెక్నాలజీ ఇస్ టోటల్లీ డిఫరెంట్, 2 phases ఆఫ్ ద కాయిన్స్ అనమాట అది. సో కానీ ఈ సంవత్సరం నుంచి నేను దీని మీద కూడా Sir and ma'am for giving me this opportunity. This is a very, very special film and we're very happy that the response is so good. DJ Vasant Garu's music is already a big hit. I don't think I have to say anything anymore. Everyone is talking about it. The visuals and everyone who has... I watched it in Sandhya yesterday for the first time, single screen. So now I know what it's like when you get whistled at when you do mass songs or any other scenes. So thank you for the opportunity. This is always going to be a special film for me. To the entire cast and crew, thank you once again, and I hope it picks up a lot more. Thank you for the audience that has seen it, and the ones who haven't, please go and watch it again. Thank you for encouraging us. బేసిక్గా వైశాఖం సక్సెస్ మీట్కి వచ్చామంటే కొంచెం అందరూ కొంచెం స్మైలింగ్ ఫేస్తో ఉంటే బాగుంటుంది. మా డిఓపి గారు చాలా ఎనర్జెటిక్గా ఇచ్చారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. దానికి ఆ విషయానికి రాజు గారికి అండ్ జయ్ గారికి నేను చాలా 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 థ్యాంక్స్ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. అండ్ ఈ సినిమాకి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు. లైక్ మా కో డైరెక్టర్ దగ్గర నుంచి మా లైన్ ప్రొడ్యూసర్ మొత్తం అందరూ అండి, అండ్ డిఓపి గారు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అండి, అండ్ మా హీరోయిన్, మా డైరెక్టర్, మా అంటే ఒక్కరు కాదండి, లైక్ కొత్త వాళ్ళుగా మేము యాక్టర్ అవుదామని ఎంత తపన పడతామో మమ్మల్ని వన్స్ మేము ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ క్లబ్ అయ్యి వీళ్ళు కొత్త వాళ్ళుగా కాదు ఆల్రెడీ ఉన్న వాళ్ళుగా చేద్దామని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేశారండి. ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు వీళ్ళని చాలా బాగా చూపిద్దామని. దానికి చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. మేము ఎంత తపన పడ్డామో మాకన్నా ఎక్కువ తపన పడ్డారండి. హీరో హీరోయిన్ని చాలా బాగా చూపించాలి. అండ్ ఆఫ్టర్ దట్ టెక్నాలజీ గురించి
ఈరోజు నిన్న రిలీజ్ అయిందండి, చాలా అప్రిషియేషన్ వస్తుంది. దానికి కారణం మేము కాదండి, కేవలం మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్ డెఫినెట్గా, అండ్ మా భద్రం గారు. ఈ ప్రతి ఒక్కరు అండి, మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సంపు, భద్రం అండ్ సీనియర్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు అండి. చాలా 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 థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అంటే ఇంకా అంటే ఆనందంలో చాలా ఎక్కువ మాటలు వస్తాయి, కానీ ఏం మాట్లాడినా అది వేరేగా ఉంటుంది. బట్ చాలా థ్యాంక్ యూ అండి. ఎవరైతే సినిమా చూడలేదో డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. చాలా మందికి విలువల్ని గుర్తు చేసింది, అండ్ మాకు కూడా చాలా మంచి వాల్యూస్ నేర్పించిందండి ఈ సినిమా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు సినిమా చేద్దామన్నా నేను రెడీ సార్. థ్యాంక్ యూ. వైశాఖం స్టార్టింగ్ నుంచి కలుస్తూనే ఉన్నాం, ప్రతిసారి ఈ సినిమా గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ గురించి అందరం హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఇది మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. కొత్త హీరోయిన్లతో తీసిన సినిమాకి మీరు ఇచ్చిన సపోర్టు ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేంది. వాళ్ళ ఆడియన్స్ నుంచి కూడా, అన్ని సెంటర్ల నుంచి కూడా చాలా మంచి సినిమా తీశారు, చాలా గొప్ప సినిమా తీశారు. ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇలాంటి మానవతా విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మన మానవతా విలువలను గుర్తుకు తెచ్చే ఒక మంచి సినిమా మీ బ్యానర్ నుంచి వచ్చింది. ఇలాంటి కొత్త కథాంశంతో తీసిన డైరెక్టర్ జయ అద్భుతంగా ఈ సినిమా తీశారని అందరూ మెచ్చుకుంటున్నారు. అది నాకు చాలా కొండంత ఆనందంగా ఉంది. వెంటనే మళ్ళీ హరీష్ అవింతకితోనే వెంటనే మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం, సబ్జెక్ట్ కూడా రెడీ అవుతుంది. జయ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంటే ఈ కథకి ఇన్స్పిరేషన్. ఇవాళ జయ మదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా తీసాం, మంచి నిర్మాతగా నాకు గుర్తింపు వచ్చింది, మంచి హిట్ అయింది. ఈ మీ సపోర్ట్తో మరిన్ని విజయాలు నేను సాధిస్తానన్న నమ్మకం నాకుంది. మీడియా లేనిదే సినిమా లేదు. సినిమా సక్సెస్కి 100% నేను మీడియాకే ఇస్తాను. మీడియా వల్లనే సక్సెస్ అయిన సినిమా ఇది. ఇప్పుడు డైరెక్టర్ జయమాట గారు చెప్పినట్టు మీడియా లేనిదే సినిమా లేదు. ముఖ్యంగా నేను జర్నలిస్ట్గా వచ్చాను కాబట్టి నాకు జర్నలిస్టులు అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ఇష్టం, ఇంకా చాలా చాలా ఉంటాయి. నా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా నేను జర్నలిస్టులు ఫీల్ అవుతాను. వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళతో ఎక్కువ ఆత్మీయంగా మెలగటానికి ట్రై చేస్తూ ఉంటాను. సరే, వైశాఖం నిన్న రిలీజ్ అయింది. అన్ని సెంటర్స్లో నైట్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, సూపర్ హిట్ అని. తర్వాత అన్ని సెంటర్స్లో, అన్ని థియేటర్స్లో విపరీతమైన రెస్పాన్స్. ఒక సెంటరు లేదు, ఒక థియేటరు అని కాకుండా ప్రతి సెంటర్లోని, ప్రతి థియేటర్లోని యునానిమస్ రెస్పాన్స్ అనేది నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నిన్న తిరుపతిలో చాలా పెద్ద వర్షం అయినా కానీ అంత వర్షంలోని థియేటర్ ఫుల్ అయింది, జనం ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో అంటే ఎన్ని ఆర్ట్స్ వచ్చినా కానీ వాటిని క్రాస్ చేసి ఒక సినిమా చూడాలి అని జనం ఫీల్ అయ్యి జనం వెళ్తున్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బికాజ్ మేము సినిమా తీసేదే జనం కోసం. జనంకి ఎలా కావాలి, ఏం కావాలి, ఇలా రోజుకి 1000 సార్లు బుర్రలో ఆలోచిస్తూ మేము సినిమా తీస్తూ ఉంటాం. దట్టు మీరు ఊహించండి, 1 ఇయర్గా నేను కష్టపడ్డాను ఈ సినిమా కోసం. నేను ఏ సినిమాకి కష్టపడలేదు, ఈ సినిమాకి మాత్రం నేను చాలా చాలా కష్టపడ్డాను ఎన్నో రకాలుగా. కానీ మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు సపోర్ట్తో సినిమా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆ ఎక్సలెన్సీ ఇప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు. అది మాస్ క్లాసు అనే డిఫరెన్స్ లేకుండా అటు ఫ్యామిలీస్ వస్తున్నారు, ఇటు మాస్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు వస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే
ఇది ఒక యూనివర్సల్ పాయింట్ కాబట్టి ఆ యూనివర్సల్ పాయింట్కి అట్రాక్ట్ అయ్యి ఫీల్ అయ్యి మెస్మరైజ్ అయ్యి ఈ సినిమా చూడటానికి వస్తున్నారు. చూసిన వాళ్ళు పక్క వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చూడండి, మీరు కూడా చూడండి, చాలా బాగుంది సినిమా, మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పడం కూడా నేను విన్నాను. అంత బాగా వైశాఖం రిసీవ్ చేసుకున్నారు, బాగా సూపర్ హిట్ అయ్యింది, ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు జనానికి చాలా థ్యాంక్స్. మా ఫీలింగ్స్ మేమేమనుకుంటున్నాము ఇవన్నీ జనానికి క్యారీ చేసిన మీడియాకి మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. మా నాన్నగారు పోవటం అనేది సాయి కుమార్ గారు పోవడంగా తీశాను ఈ సినిమాలో. మా నాన్నగారు పోయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ బేస్ తీసుకొని నేను ఈ కథ రాశాను. అది చూసి మా ఫ్యామిలీస్ చాలా ఫీల్ అయ్యారు. అంటే ది ఫెల్ట్ చాలా అథెంటిక్గా రియలిస్టిక్గా అప్పటి ఇన్సిడెంట్ అలాగే తీస్తూ దానికి ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా మా మదరు చాలా క్రిటిసైజర్ అండి ఆవిడ. లాస్ట్ టైము లవ్లీ తీసినప్పుడు కూడా చాలా ఆవిడ క్రిటిసైజ్ చేశారు, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదని. కానీ ఈ సినిమాని మాత్రం ఆవిడ చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా తీశానని సంతృప్తి పడ్డారు. సో అది ప్రౌడ్గా నేను ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ డాటర్. అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి చేయడం వలన అందరూ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. అయితే ఇది సెలబ్రేటింగ్ మూడు, ఇక కంటిన్యూగా ఈ వైశాఖం సక్సెస్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే జరుగుతాయి. మనం కలుద్దాం, మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.